ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఏదైతే ఇథనాయిల్ పరిశ్రమకు సంబంధించి వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు, దాదాపు 6-7 నెలల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. ఇథనాయిల్ పరిశ్రమ ఇక్కడ పెట్టొద్దు, మా గ్రామాలను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయొద్దు అని చెప్పేసి 6-7 నెలల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ పోరాటాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇక ఒకవైపు లగచర్ల ఘటన మరవక ముందే లగచర్లలో అధికారుల మీద దాడి చేసిండ్రు. ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వడానికి మేము ఇష్టంగా లేము, మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి వచ్చిన అధికారుల మీద అధికారుల కార్లను ధ్వంసం చేసిన కొడంగల్ నియోజకవర్గంలో మనం చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో. ఇప్పుడు ఇక్కడ నిర్మల్ జిల్లాలో దివాలాపూర్ కు సంబంధించి దిలావర్పూర్ కు సంబంధించి దాదాపు 4 నుంచి 5 గ్రామాల ప్రజలు 4000 మంది రైతులు అక్కడికి చేరుకొని నిన్న ఏదైతే ఆర్డీఓ అక్కడికి వెళ్ళిండో, నిజంగా చెప్పాలంటే బగ్గుమంటున్నా, నిజంగా అగ్గి మీద గుగ్గిలం లెక్క మండిపడుతున్నా, మా భూములు గుంజుకుంటామంటే, మా జాగలు గుంజుకుంటామంటే అగ్గి మీద గుగ్గిలం లెక్క మండిపడుతున్న గ్రామాలకు ఎందుకు అధికారులు వితౌట్ సెక్యూరిటీ పోతారు? ప్రజా ఆగ్రహం అది. మన రూపాయి గుంజుకుంటామంటేనే ఎవరు ఊకోరు. నిజంగా అక్కడ భూములు తీసుకుంటారు, భూములు గుంజుకుంటారు, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు, ఈ ప్రాంతం మొత్తం కలుషితం చేస్తారు, కాలుష్యం పరం చేస్తారన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు బగ్గుమని మండుతారు. ఆ మండుతున్న ప్రాంతాలకు ఎందుకు వీళ్ళందరూ అధికారులు ఎటువంటి వితౌట్ సెక్యూరిటీ ఎందుకు పోతారనేది ఇక్కడ మేము ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమనంటే అలవాటైన తీరులా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తా ఉన్నారని మాటలు బంద్ చేసుకొని అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం పాలన ఎట్లున్నది అనేది దాని మీద ఒక కమిటీ వేసుకొని ఒక అంచనా వేసుకొని జనాలకు ముంగడికి పోతే మంచిగుంటది. నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్లో దాదాపు 5 గ్రామాల ప్రజలు అక్కడ చేరుకొని నిన్న ఏదైతే 6 గంటల పాటు ఆర్డీఓను ఆమె కారులోనే బంధించిండ్రు. ఆమె కారుకు నిప్పు పెట్టే ప్రయత్నం కూడా చేసిండ్రు. మొత్తం మీద తీవ్రమైన ఆగ్రహం, కట్టలు తెంచుకున్న ఆగ్రహం అక్కడ ఉన్నది, కనబడతా ఉన్నది. ఆ కారుకు నిప్పు పెట్టే క్రమంలో ఆడామె కాబట్టి ఆగిండ్రు. లేకపోతే పురుషులైతే, ఒకవేళ ప్రభుత్వ అధికారులైతే నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేటోళ్ళు వాళ్ళు. అక్కడ మహిళ కాబట్టి ఆగినట్టు అక్కడ కనబడతా ఉన్నది. నిజంగా మన భూములు గుంజుకుంటామంటే ఎవరైనా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తారు. పిల్లిని గదిలో బంధించి ఆగం చేస్తే అది పులై తిరగబడుతుంది. భూములు గుంజుకునే తందుకు పోతున్న అధికారుల మీద కూడా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఆర్డీఓను 6 గంటల పాటు కారులోనే బంధిస్తే ఆమె పోలీసులకు ఫోన్ చేస్తే తర్వాత పోలీసు బలగాలు వచ్చి ఆమెను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆ కార్ల నుంచి దించి పోలీస్ కార్లో ఎక్కించుకొని పోవాల్సిన పరిస్థితి నిన్న చూసినాం. అధికారులు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురవుతా ఉన్నారు. ఒకవైపు గురుకులాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడానికి మీరు నాణ్యమైన సరుకులు సౌదాలు పంపిస్తే మేము కూడా నాణ్యమైన భోజనం పెడతామని చెప్పేసి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫైర్ అవుతా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. ఇట్లా అడుగడుగున సబ్బండ వర్గాలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఇక్కడ మాత్రం నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ పెట్టొద్దు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి ఆ ఆవేదన కట్టలు తెంచుకున్నది. అక్రమంగా అరెస్టులు చేసిండ్రు, మా భర్తలను జైల్లో పెట్టిండ్రు, మా ఇంట్లో మొగోళ్ళు లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారని చెప్పేసి పురుగుల మండల డబ్బాతోని సహా రాళ్లతోని రువ్వుకుంటా పోలీసులను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని చెప్పుకోవాలి. రక్షణ కల్పించాల్సిన పోలీసులే రక్షణ కావాలి మహాప్రభు అని చెప్పేసి తలలు దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇది ది గ్రేట్ ప్రజాపాలన. ఇదొక నియంత పాలన, ఇదొక ఎమర్జెన్సీ పాలన అర్థమైతలేదు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్లో ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణం నెలకొన్నది. బగ్గుమన్న ఆ ప్రాంత ప్రజలని చెప్పుకోవాలి, ఆ ప్రాంత రైతులు అని చెప్పుకోవాలి. దాదాపు 5 గ్రామాల నుంచి 4000 రైతులు సడకుల మీదకి వచ్చి 61వ నెంబర్ జాతీయ రహదారి మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేసిండ్రు. వంటవార్పు కార్యక్రమాలు కూడా పెట్టుకున్నారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తే ఆ దిలావర్పూర్ ప్రాంత ప్రజలు మొత్తం తిరగబడ్డారు. రాళ్లతోని దాడి చేసుకుంటా పోలీసులను అక్కడి నుంచి ఉరికిచ్చిండ్రు. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. మొత్తం మీద ప్రభుత్వము ప్రజల వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పనులను మానుకుంటే మంచిది అందరికీ అని మా మిర్రర్ టీవీ తరపున హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ